అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. నేడు దేవుడు మనందరితో ప్రకటన గ్రంథంలోని సార్దీసు సంఘంతో మాట్లాడిన మాటల ద్వారా మనతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానిద్దాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుకోండి. మహోన్నతుడా, మహాగణుడైన దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు తండ్రి దేవా. ఇప్పుడు చెప్పబోయే వాక్యం ద్వారా తండ్రి, నీవే నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి విషయాన్ని తండ్రి తెలియపరచండి ప్రభా. తండ్రి వాక్యంలో ఉన్న మర్మములను తండ్రి మాకు తెలియపరచండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని ప్రభా నీ ఆత్మ ద్వారంగా బయలుపరచండి తండ్రి. నేను కాదయ్యా మాట్లాడేది, నేను కాదయ్యా బోధించేది తండ్రి. దేవా యేసయ్యా, నీవే నీ ఆత్మ ద్వారంగా కార్యాన్ని జరిగించి ప్రభా తండ్రి వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు సార్దీస్ సంఘంతో దేవుడు మాట్లాడుతుంటాడు. ఏమని అంటే చూద్దాం రండి, చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ నెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఇక్కడ మొట్టమొదటగా దేవుడు తనని తాను, యేసు ప్రభు తనని తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? 7 నక్షత్రములను 7 ఆత్మలను కలిగిన దేవుడు. అంటే 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు లేవనగా తనని తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు అని చెప్పేసి ఆయన పరిచయం చేసుకుని దేవుడు వారికి సార్దీస్ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీ క్రియలను నీ నెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఇక్కడ సార్దీస్ సంఘంతో ఏమంటున్నాడంటే, మీరందరూ చచ్చిన స్థితిలో ఉన్నారు, జీవిస్తున్నామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ మీరందరూ చచ్చిన స్థితిలో ఉన్నారని చెప్పేసి దేవుడు సార్దీసు సంఘంలో ఉన్న వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మనతో కూడా ఈ వీడియోని వీక్షిస్తున్న నీకు కూడా దేవుడు అంటున్నాడు ఏమనంటే, నువ్వు జీవించుచున్నావు అనుకుంటున్నావు, నువ్వు నాతో ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు నా కోసం పని చేస్తున్నావు, నా కోసం జీవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీవు కూడా చచ్చిన స్థితిలో ఉన్నావు అని చెప్పేసి దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. నీకు చెప్తున్నాడు ఏమని అంటే, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అని చెప్పేసి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకు నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అంటే చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అయితే నీ క్రియలు అంట, నువ్వు చేసే పనులు, దేవుడు ఏమంటున్నాడు మొదటి వచనంలో, నీ క్రియలన్నీ, నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసు. అయితే నువ్వు చేసిన పనులన్నిటిని బట్టి నువ్వు జీవించుతున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. మీ క్రియలు నాకు తెలుసు, మీరు చేసిన పనులన్నీ నాకు తెలుసు. మీరు చేసే ఏ క్రియలైతే నా కోసం ప్రయాస పడుతుంది, నాకు పరిచయలో పాలు పంపులు పొందుతుంది, నా కోసం దశమ భాగాలు ఇస్తుంది, నా కోసం మీరు ఏది చేస్తుంది ప్రతి ఒక్కటి నాకు తెలుసు. కానీ మీ క్రియలు మాత్రం, చేసే పనులు కొన్ని ఉన్నాయి కానీ ఇంకా కొన్ని మాత్రం సంపూర్ణమైనవిగా లేవు. మీ జీవితం సంపూర్ణంగా నా తండ్రి ఎదుట కనబడట్లేదని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు మీ జీవితం సంపూర్ణంగా లేదు? ఎందుకని మీ జీవితం దేవుని దగ్గర సంపూర్ణంగా లేదు? ఎందుకని మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు అంటే చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారులతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తున్నారా, మీ క్రియలు దేవుని దగ్గర ఎందుకు సంపూర్ణమైనవిగా లేవంటే మీరు వేషధారణ జీవితం కలిగి జీవిస్తున్నారు. ఎందుకు ఎలా వేషధారణ జీవితం గడుపుతున్నారంటే, దేవుని దగ్గర మనుషుల ఎదుట మీ భక్తి కనపరుస్తున్నారు, కానీ మీ హృదయం, మీ లోపల అంతరంగ పురుషుడు ఏ రీతిగా ఉన్నాడు? దేవుని దగ్గర భక్తి చూపించాలనుకుంటున్నారు. ఎక్కడ దేవుని ఎదుట భక్తి చూపించాలనుకుంటున్నారు, లేకపోతే మనుషుల ఎదుట భక్తి చూపించాలనుకుంటున్నారా? నిజంగా సమాధులను పోలి మీరు ఉన్నారని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. సమాధులు అంటే ఎలా? బయటికి మాత్రం చాలా మంచిగా ఉండి లోపల మాత్రం మొత్తం కుళ్ళిపోయిన స్థితిలో మీరు ఉన్నారు. మీ హృదయం ఏ రీతిగా ఉందని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మీకు అడుగుతున్నాడు, మీ హృదయం ఏ రీతిగా ఉంది? నా తండ్రి ఎదుట మీ క్రియలు అసలు సంపూర్ణమైనవిగా లేవు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే, మీరు దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు, దేవుని సువార్తని
వ్యాపింపజేయడంలో మీరు ప్రయాసపడుతున్నారు, దేవుని కొరకు జీవిస్తున్నారు. కానీ మీ హృదయము ఒక మనిషి గురించి ఆలోచించేటప్పుడు మీ హృదయం ఏ రీతిగా ఉంది, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మీ హృదయం ఏ రీతిగా ఉంది, లేకపోతే ఈ లోకాశల పైన, ఈ లోక ధనాపేక్ష పైన కానీ ఇంకా దేనిపైన కానీ మీరు ఏ రీతిగా జీవిస్తున్నారు? క్రైస్తవులు నిజంగా దేవుని పైన మాత్రమే, క్రీస్తు పైన మాత్రమే దృష్టి ఉంచాలి కదా. మరి మీ క్రియలు దేనిపైన ఎక్కువ ఉంటున్నాయి? దేవునికి మాత్రమే ఉంటున్నాయా, లేకపోతే సగం లోకం సగం దేవుడు అని ఉంటున్నారా? దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటే, మీ క్రియలు నా ఎదుట ఎందుకు సంపూర్ణమైనవిగా లేవు అని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. అయితే మీరందరూ కూడా వేషధారణ జీవితంలో ఉన్నారా, లేకపోతే నిజంగా నీతిమంతులుగా ఉన్నారా అని చెప్పేసి దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీ క్రియలు తండ్రి ఎదుట సంపూర్ణమైనవిగా ఉన్నాయా లేవా అని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. నిజంగా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులే నిజమే. కానీ మీ హృదయం ఏ రీతిగా ఉంది? నిజంగా ఒక ప్రశ్న వేస్తున్నాను మీ అందరికి. దేవుడు మనకిచ్చిన అతి విలువైనది ఏంటంటే రక్షణ. అయితే మనకిచ్చిన విలువైన రక్షణని ఎంత విలువగా నువ్వు చూస్తున్నావు? దేవుడు నీకు ఎంతో విలువైన రక్షణని ఇస్తే ఆ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? నిజంగా రక్షణలోకి వచ్చిన స్టార్టింగ్ లో ఎంత గొప్పగా దేవునిలో ఉన్నావు, మరి ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు ఏమని అంటే, నీ రక్షణని కాపాడుకుంటున్నావా? నేను నీకు ఇచ్చిన విలువైన రక్షణని, నేను నీకు ఇచ్చిన రక్షణ నీకు చులకనగా మారిపోయిందా? నా రక్తం చిందించి నేను నీకోసం శ్రమ అనుభవించి నేను నీకోసం ప్రయాసపడి నేను మోసిన భారాన్నంతా, పాప భారాన్నంతా నువ్వు అవమానించి నువ్వు నా ఎదుట నిల్చుండి కూడా, నా పరిచర్యలో వాడబడుతూ కూడా, నా కోసం జీవిస్తూ కూడా, నీ క్రియలు సంపూర్ణమైనగా నా ఎదుట ఉండకుండా అన్యుల ఎదుట నా నామాన్ని దూషించే వ్యక్తిగా నువ్వు మారుతున్నావు కదా అని చెప్పేసి దేవుడు ఈరోజు నీకు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు నిన్ను ఈరోజు గద్దిస్తున్నాడు. దేవుడు ఎవరిని భయపెట్టట్లే అండి, మిమ్మల్ని అందరినీ జాగ్రత్త పడమని దేవుడు చెప్తున్నాడు. నిజంగా ఇంకొక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు అనుదినం తన సిలువెత్తుకుని యేసు ప్రభుని వెంబడించాలంట. అయితే ఈరోజు నీ సిలువెత్తుకుని నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? నిజంగా దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారు? దేవ నాకు అది చేయు, దేవ నాకు చదువులో సహాయం దయచేయి, దేవ నా కుటుంబంలో ఆర్థిక విషయంలో సహాయం దయచేయి, నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయి. దేవుని దగ్గర ప్రతి ఒక్కటి అడుక్కుంటాం. గానీ మనం ఏ రోజైనా ఏ ఒక్క క్షణమైనా దేవుని కోసం ఇది పాపము, ఈ పాపం నేను చేయను అని చెప్పేసి దేవుని కోసం సాక్రిఫైస్ లైఫ్ నువ్వు జీవించావా? దేవునికి ఇది నచ్చదు, నేను ఇది చేయను అని చెప్పేసి నువ్వు ఏ రోజైనా అనుకున్నావా? నిజంగా ఒక క్రైస్తవుడి జీవితంలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే సాక్రిఫైస్ లైఫ్ అండి. దేవునికి ఏదైతే నచ్చదో అది నేను చెయ్యను అని చెప్పేసి అనుకునే వ్యక్తే క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? ఆ క్రైస్తవుడిగా నువ్వు లేవు. మరి ఏ క్రైస్తవుడిగా ఉన్నావు? నువ్వు వేషధారణతో ఉన్నావు. వేషధారణ జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావు. ఆ వేషధారణ జీవితం నీకు అవసరమా? మనుషుల ఎదుట నీ భక్తి, దేవుని ఎదుట నీ భక్తి ఎలా ఉంది? నిజంగా ప్రతి ఒక్క మనుషుల ఎదుట చాలా గంభీరంగా ప్రార్థన చేస్తూ పరిచర్యలో వాడబడుతూ దేవుని కొరకు నేను ఇలా జీవిస్తున్నాను, ఇలా నేను వాడబడుతున్నాను అని చెప్పేసి చాలా మందికి సాక్ష్యాన్ని ఇచ్చుకుంటున్నావు. కానీ నీ ఒంటరి జీవితంలో నీ సాక్ష్యం నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ సాక్ష్యం ఏ రీతిగా ఉంది? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఆ రీతిగానే ఉన్నావా? అయితే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు ఏమని అంటే, చదువుదాం 2వ వచనంలోనే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలోనే, కనుక నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకే తెలియదు. ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఇన్ని రోజులు ఇన్ని క్షణాలు నువ్వు ఎన్నో రీతులుగా నువ్వు జీవించావు కదా. నా పరిచయలో సగం, నా భక్తిలో సగం, నాలో సగం, ఇంకా లోకంలో సగం ఉంటూ జీవించావు కదా. అలా ఉన్నందుకు నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. కాబట్టి ఇకనైనా నువ్వు జాగ్రత్త పడి నీ జీవితాన్ని ఏం చేస్తావు అంటే జాగ్రత్త పరుచుకొని నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్పేసి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకేం చెప్తున్నాడు అంటే, జాగరూకుడవై నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్పేసి దేవుడు ఈరోజు నిన్ను బతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు, నీకు చెప్తున్నాడు, జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఏమనంటే, నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే ఏమవుతుందంటే నేను ఏ గడియన వస్తానో నీకే తెలియదు, దొంగ వలె వస్తాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు జాగ్రత్తడవై ఉండని ఎడల
నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకే తెలియదు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ గడియను నీ మీదకి వస్తానో నీకే తెలియదు, ఏ క్షణంలా నా ఉగ్రతకు నువ్వు పాలవుతావో నీకే తెలియదు. నిజంగా దేవుడు ప్రేమ స్వరూపే. నిజంగా చాలా మంది అనుకుంటారు ఏమని అంటే, దేవుడు ప్రేమ స్వరూపి కదా, ఇవన్నీ గద్దింపు విషయాలు ఎందుకు, ఇవన్నీ భయపెట్టే విషయాలు ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ నిజమే, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, జాగ్రత్త పడు, నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి విలువైన రక్తం చిందించి నీకు విలువైన రక్షణనిస్తే, నా రక్షణని చులకనగా చూసి నువ్వు ఈ లోకంలో కలిసిపోయి జీవిస్తున్నావు కదా, సగం భక్తి సగం నా దేవుడు అంటూ అలా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఇకనైనా జాగ్రత్త పడు అని చెప్పేసి ప్రేమించిన దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఏమని? నీ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ జీవితాన్ని చక్కదిద్దుకోమని దేవుడు చెప్తున్నాడు. అయితే నిజంగా దేవుని లోపలికి వచ్చిన తర్వాత ఎంతో మంది దేవుని కోసం భక్తి పరులుగా జీవిస్తూ ఉంటారు చాలా మంది. కానీ వారి జీవితంలో ఏం చేసినా కూడా భక్తిని మాత్రం విడవరు. కానీ కొన్నిసార్లు దేవుని కార్యం జరగకుండా ఉంటుంది. అటువంటి సమయాల్లో విశ్వాసాన్ని కోల్పోతుంటాం కదా. అటువంటి వారికి నిజంగా దేవుని లోపల చాలా భక్తిగా ఉండే వారికి దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? నీ జీవితంలో ఈ లోకంలో మనకి దేవుడు మనకు మంచి చేస్తాడు, దేవుడు మనకి ఏదో చేస్తాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని దేవుడు నమ్ముకోవడం కాదు, కానీ ఆయన చేసిన త్యాగం నిమిత్తం ఆయన నమ్ముకుంటే ఎంత ధన్యత కదండి. నిజంగా దేవుని కొరకు జీవించే వారికి, దేవుని కొరకు నిలబడే వారికి దేవుడు ఏమిస్తానంటున్నాడు తెలుసా? చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 3:4 అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరేమాత్రమును తుడువ పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ మీరు గమనిస్తే, మీరు నిజంగా గమనించాలండి, ఎంతో గొప్ప వాక్యం అండి. నిజంగా దేవుని లోపల ఉన్న వారికి, దేవుని కొరకు జీవించాలనుకుంటున్న వారికి, దేవుని కోసం ఈ సమస్త లోకాన్ని దూషించి, లోకాన్ని విసర్జించి దేవుని కొరకు నిలబడే వ్యక్తులకు దేవుడు ఏమిస్తానంటున్నాడు? ఆయనతో పాటు నివసించే, ఆయనతో పాటు సంచరించడానికి ఆయన అవకాశాన్ని ఇస్తానంటున్నాడు. అంతకంటే గొప్ప ధన్యత ఇంకేముంటుంది? నిజంగా దేవుడు ఈరోజు నీకు ఏమంటున్నాడంటే, నువ్వు నాతో పాటు ఉంటావు, నువ్వు జయిస్తే నాతో పాటు ఉంటావు, నువ్వు జయించకపోతే నా ఉగ్రతకు పాలవుతావు, నరకానికి పాత్రుడవుతావు. నేను నిన్ను నరకానికి పంపాలని చెప్పేసి నా శరీరాన్ని త్యాగంగా, నా రక్తాన్ని నేను చిందించలేదు. నేను త్యాగం చేసింది వ్యర్థంగా పోకూడదు. నువ్వు నిన్ను రక్షించుకోవాలి, నిన్ను రక్షించుకోవాలని చెప్పేసి దేవుడు వచ్చాడు. దేవుడు నిన్ను కాపాడాలి, ఆ నరకపు ఊబిలో నుంచి నిన్ను లేవనెత్తాలని చెప్పేసి దేవుడు వచ్చాడు. కానీ నీవు మాత్రం ఈ లోకాశలకి లోనైపోతూ, ఈ లోకంలో ఉన్న ఆశలు మనల్ని ఆకర్షిస్తా ఉంటే, ఎన్ని ఆశలు ఆకర్షించినా కూడా నిజంగా ఒక నిజ క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని కోసం నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఎప్పటికైనా సరే వస్తాడు అనే నిరీక్షణ కలిగి ఆ లోక ఆశల్ని ఆకర్షించిన వాటిని వద్దానుకు అని చెప్పేసి దేవుని కొరకు నిలబడతాడండి. అలాంటి జయించుకుంటూ నిలబడే వ్యక్తులకు ఏమిస్తాడంట? ఆయనతో పాటు జీవించే ధన్యతనిస్తాడంట. ఇంకా జీవించే ధన్యతనే కాదు, ఇంకేమంటున్నాడు? అతని జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రం తుడవపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇది ఎంత గొప్ప ధన్యత అండి. నిజంగా ఆయన తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట ఆయన ఏం చేస్తాడంట? మన పేరు ఒప్పుకుంటాడంట. నిజంగా ఆ న్యాయ తీర్పు రోజు అందరూ నించినప్పుడు అందరిలో నుంచి నీ పేరు పెట్టేది యేసు ప్రభు పిలుస్తా ఉంటే ఎంత గొప్ప ధన్యత అండి. ఒక్కసారి ఊహించుకొని చూడండి. నిజంగా ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఈ లోకంలో ఉన్న ఇబ్బందులు, ఈ లోకంలో ఆకర్షిస్తా ఉంటే, డబ్బు గాని మనుషుల గురించి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ, మనుషుల గురించి వెనకాల మాట్లాడుతూ, ముందొకలాగా వెనకాల ఒకలాగా మనం ఎలా జీవించినా కూడా వీటన్నిటిని వద్దనుకుని దేవుని కొరకు నువ్వు జీవిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట నీ పేరును ఒప్పుకొందును. నిన్ను పిలుస్తాడు దేవుడేమని? ఇప్పుడు పలానా నా పేరు అరుణ్, దేవా ఏమంటాడు తెలుసా దేవుడు? యేసు ప్రభు అరుణ్ రాను అని చెప్పేసి దేవుడు నన్ను పిలుస్తాడు. నేను నిజంగా దేవుని కొరకు జయించుకుంటూ, ప్రతి శోధనని జయించుకుంటూ దేవుని కొరకు నిలబడితే దేవుడు ఈరోజు నిన్ను కూడా పిలవాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీకేం తెలియజేస్తున్నాడు అంటే, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవి, నిన్ను ప్రేమించిన బిడ్డని, నిన్ను ప్రేమించాను కాబట్టి నేను నిన్ను రక్షించుకున్నాను. నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు ఎంతో బాగున్నావు కదా, మారు మనసు పొందుకుని ఉన్నప్పుడు చాలా బాగా జీవించావు కదా.
దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు కదా, నేను ఎంతగా దేవుని కొరకు జీవించాలనుకుంటున్నా కూడా జీవించలేకపోతున్నాను అని చెప్పేసి చాలా సార్లు బాధపడ్డావు కదా. అలా బాధపడే వారు ఎవరైనా ఉంటే తెలియజేస్తున్నాడు దేవుడు, నేను ఈరోజు నీకు బలాన్ని అనుగ్రహిస్తాను. ఇన్ని రోజులు నువ్వు రక్షణలో ఎదిగావు, ఇన్ని రోజులు రక్షణలో ఎదగాలని ప్రయత్నించావు, ఎదిగినా కూడా పడిపోయిన సమయాలు చాలా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమనంటే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేస్తాడంట. అయితే ఈరోజు నువ్వు నీతిమంతుడివే కదా. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులే అండి. ఆయన రక్తమే మనల్ని నీతిమంతులే చేస్తుందండి. కేవలం కృప ద్వారంగానే మనం రక్షించబడ్డామండి, మన క్రియలు కాదండి. కేవలం దేవుని కృప ద్వారంగానే మనం రక్షించబడ్డాం. కాబట్టి మీ చేసిన క్రియలను బట్టి, మీ చేసిన రక్షణ పొందిన తర్వాత, దేవుని లోపలికి వచ్చిన తర్వాత మీరు చేసిన పాప విషయాల నిమిత్తమై ఎంతగా పశ్చాత్తాపడ్డారో ప్రతి దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడానికి, ఆయన రాజ్యంలో మిమ్మల్ని నిలుపుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగా ఈ సమయంలో మీరు ఎంతమంది దేవుని సన్నిధిలోకి తిరిగి ఆయన ఒడిలోకి రావడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారండి? తిరిగి ఆయన సన్నిధిలోకి రావడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారండి? దేవుడు మిమ్మల్ని ఆయన హక్కున, ఆయన ఒడిలో ఆయన హత్తుకుని మిమ్మల్ని పోషించాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. నరకానికి పాత్రులైన మిమ్మల్ని మరలా తిరిగి నూతనమైన జీవితాన్ని మీకు ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సమయంలో 2 నిమిషాలు మీకు సమయాన్ని ఇస్తున్నాను. దేవుని దగ్గర మీరు చేసుకున్న నిబంధన జ్ఞాపకం చేసుకోండి. మొదటగా మీరు రక్షణలోకి వచ్చిన స్థితిలో ఏ విధంగా మీరు జీవించారో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని ఎన్నో చేశాడు కదా, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని కొరకు జీవించాలనుకున్న తపన ఉంది కదా, దేవుణ్ణి వేడుకోండి. దేవా, నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను దేవా, కానీ శోధనలు ప్రభా తండ్రి, ఈ సాతాను బంధకాలు ప్రభా తండ్రి, ఈ లోకపు ఆశలు ప్రభా తండ్రి నీ దగ్గర రాకుండా ప్రభా నన్ను ఆపివేస్తున్నాయి ప్రభా తండ్రి. నువ్వు నాకు బలాన్ని అనుగ్రహించు ప్రభా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా తండ్రి నన్ను అభిషేకించి ప్రభా తండ్రి నీ కొరకు నన్ను నిలబెట్టయ్యా అని దేవుని అడగండి. దేవుడు మీకు సహాయం దయచేయాలని ఆశపడుతున్నాడు. దేవా దేవా, నీవే నా ఆశ్రయం దేవా, నీవే నా కొండ, నీవే నా కోట ప్రభా, నీవే నా శరణం తండ్రి. నీవు తప్ప నా దిక్కులు వేరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా తండ్రి. నీవు నా చేయి విడిసే ప్రభా తండ్రి, నా చేయి ఎవరుదయ్యా తండ్రి? ఈ లోకంలో నువ్వు నా చేయి విడిసే తండ్రి ఎవరుంటారు ప్రభా నాతో తండ్రి? నీవే చేయి విడిసే తండ్రి, నేను జీవించలేను ప్రభా ఈ లోకంలో అని చెప్పేసి దేవుడిని వేడుకోండి. దేవుడు మిమ్మల్ని లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కోల్పోయిన జీవితం, మీ రక్షణ అనుభవాన్ని మీకు తిరిగి ఇవ్వడానికి, మిమ్మల్ని మరలా తిరిగి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో మిమ్మల్ని నిలబెట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వీడియోని వీక్షిస్తున్న నీవు కొద్ది సమయాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రతి దాన్ని ఒప్పుకుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని, ప్రతి దాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇన్ని రోజులు నీవే నశించిపోయావు కదా, దేవుడు నీకు ఎంతో బాధ్యతనిచ్చాడు కదా. నీ కుటుంబాన్ని మార్చుకోవాలి కదా, నీ తల్లిదండ్రుల్ని మార్చుకోవాలి కదా, నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల్ని, వారిని మార్చుకోవాలి కదా. అందరూ నరకానికి పాత్రులై జీవిస్తున్నారు కదా. మీరందరూ మారబడకపోతే, నరకానికి పాత్రులైపోతే ఏ విధంగా దేవుని దగ్గర చేరుతారండి? ఏ విధంగా ఇంకా ఈ లోకపు ఆశలను జీవిస్తే ఏ విధంగా దేవుని దగ్గర చేరుతారండి? దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవా, నేను చేసిన తప్పును బట్టి నన్ను క్షమించయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా దేవుని దగ్గర ఒప్పుకోండి. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా తండ్రి. యేసయ్యా, కృప కలిగిన దేవా నీకు వందనాలయ్యా, ప్రేమ స్వరూపి అయిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా మరి పాపాలని ఒప్పుకుని తండ్రి, మరి జీవితాన్ని ప్రభా నీకు సమర్పించుకుని ప్రభా తండ్రి నీ ఎదుట నిలబడి నీకు అంటు కట్టబడి తండ్రి నీ కొరకు జీవించాలనుకుంటున్నారు ప్రభా, నీలో జీవించాలనుకుంటున్నారు ప్రభా. వారి అందరికీ ప్రభా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రభా వారికి అనుగ్రహించండి ప్రభా. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు నీవే తండ్రి, నీవే సహాయాన్ని అందించే దేవుడు తండ్రి. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తు ప్రభా, నీవే ప్రతి ఒక్కరిని బలపరచు తండ్రి. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా తండ్రి. ఇంకా ఎవరెవరైతే తండ్రి వారి పాపాలని ఒప్పుకోకుండా ప్రభా తండ్రి ఇంకను తండ్రి ఆపుకుంటున్నారు ప్రభా తండ్రి, వారిని అందరినీ ఒప్పింపజేయండి ప్రభా తండ్రి. వారి మనసుని కదిలించండి ప్రభా తండ్రి, నీ కొరకు జీవించే లాగున తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు నీ నామ మహిమార్థమై తండ్రి నీ తండ్రి ఎదుట ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి క్రియలు ప్రభా సంపూర్ణమైనవిగా ఉండుటకు తండ్రి వారి చేసే ప్రతి పనిలో తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. మనుషుల ఎదుట మా భక్తి కాదు ప్రభా, నీ ఎదుట మా భక్తి ఉండాలి ప్రభా.
మా హృదయం నీకు అనుకూలంగా జీవించటకు తండ్రి, మా హృదయ ఆలోచనలన్నీ ఎరుగున్న దేవుడు తండ్రి. మా హృదయం ప్రభా నీకు అనుకూలంగా, నీ వాక్యానికి అనుకూలంగా తండ్రి ఉండుటకు తండ్రి నీవే సహాయాన్ని అందించి తండ్రి, ఈ సమయంలో ప్రభా తండ్రి ఎవరైతే వేడుకుంటున్నారు ప్రభా ప్రతి ఒక్కరికి నీవే సహాయాన్ని అందించి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. ఇంతవరకు తోడై ఉన్న దేవుడవి, ఇంతవరకు నీ ఆత్మ కార్యం చేత తండ్రి నన్ను నడిపించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా తండ్రి. ఇక ముందు నన్ను నడిపించు ప్రభా తండ్రి యేసయ్య తండ్రి. ఇంతవరకు తోడున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నీవే కార్యం జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.